కాలూచిన నిద్ర నుండి మేల్కొల్పి నేటికి 13 రోజులు. ఈ 13 రోజుల్లో వాళ్ళని ఒక్కొక్కరిగా 5గురిని రక్తం తాగి చంపేసింది. ఇంకో 13 రోజులు నిద్రలో ఉంటుంది. ఆ తరువాత కాలూచిని మళ్లీ దీర్ఘ నిద్ర పుచ్చాలి. ఎందుకు నిద్రపుచ్చడం? నేనంటే ఇష్టం లేని వాళ్ళు చాలా మంది నేను జమీందారుగా అవడం చూసి ఓర్చుకోలేక తప్పక నాపై తిరుగుబాటు చేస్తారు. అప్పుడు వాళ్లపై కాళ్ళూచిని ప్రయోగించవచ్చు. కాబట్టి దానినప్పుడే శాశ్వత నిద్రలోకి పంపించకు అని చెప్పి మాణిక్యరావు మాదూరు చేరుకుని జమీందారీ కుర్చీలో కూర్చుని ఊరిని పరిపాలించడం మొదలుపెట్టాడు. తనకెదురొచ్చిన వాళ్లపైన కాలూచిని ప్రయోగించి చంపించేస్తూ ఉన్నాడు. కొన్నాళ్లకి పెళ్లి చేసుకున్నాడు. వాడికి ఒక పాప పుట్టింది. తనకి కల్ప అని పేరు పెట్టాడు. తన కూతుర్ని కుంభికకి చూపించడానికని జంబోలా గుహకి బయలుదేరి వెళ్లి తన కూతురు కల్పాని పడుకొని ఉన్న కుంభికకి చూపించాడు. కాని కుంభిక చావు బ్రతుకుల్లో ఉంది. నా వయసు అయిపోయింది. నేనింకో 2 రోజుల్లో చనిపోతాను. చనిపోయేలోపు నువ్వు ఒక పని చేయాల్సి ఉంది. నీకు మాట ఇచ్చినట్లు నీ కొడుకులాగా నీ అంత్యక్రియలన్నీ నేను చేస్తాను. దానికోసం కాదు, ముందు నీ భార్యని కూతుర్ని ఎక్కడి నుంచి పంపించిరా. అప్పుడు నువ్వేం చెయ్యాలో చెప్తాను. కుంభిక చెప్పినట్టే అక్కడి నుండి భార్య కూతుర్ని బండిలో ఎక్కించి పంపించేశాడు మాణిక్యరావు.